ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. పార్టీ నేతలకు పలు కీలక సూచనలు ఇచ్చారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాయన్నారు. ఎన్నికల ప్రక్రియను ఈవీఎంలు అనుమానాస్పదంగా మార్చాయన్నారు ఖర్గే. ఇప్పటికైనా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేని రీతిలో ఉన్న పనితీరే పార్టీకి పెద్ద సవాల్గా మారుతోందన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంపై లోతుగా విశ్లేషిస్తోందన్నారు. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాయని చెప్పారు. పార్టీలో కఠిన క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పోరాడకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రత్యర్థులను ఎలా ఓడించగలమని ప్రశ్నించారు. ఇక ప్రస్తుత ఫలితాల నుంచి అయినా పాఠాలు నేర్చుకోవాలని పార్టీ నేతలకు సూచించారు ఖర్గే. ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియను అనుమానాస్పదంగా మార్చాయన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా ఈసీ వ్యవహరించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ ఆశించినట్లుగా లేవన్నారు ఖర్గే. ఇండియా కూటమి పార్టీలు 4 రాష్ట్రాల్లో పోటీ చేస్తే 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఇలాంటి ఫలితాలు భవిష్యత్తులో కాంగ్రెస్ కు సవాల్గా మారుతుందని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనైనా అందరం ఐక్యంగా ఉండాలని సూచించారు. పార్టీ విజయమే తమ గెలుపు అని ప్రతి ఒక్కరూ అనుకోవాలని చెప్పారు ఖర్గే. మహాత్మా గాంధీ 100వ వార్షికోత్సవాన్ని డిసెంబర్లో బెల్గాంలో నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. జేఎంఎం, ఐఎన్సీ, ఇతర పార్టీలకు జార్ఖండ్ ప్రజలు చారిత్రాత్మక గెలుపునిచ్చారన్నారు. బీజేపీ విభజన, విషపూరిత ప్రచారాన్ని జార్ఖండ్ ప్రజలు తిరస్కరించారని చెప్పారు కేసీ. జమ్మూ కాశ్మీర్ కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్ జాతీయ ఉద్యమంగా తీసుకుంటుందన్నారు కేసీ వేణుగోపాల్. Unity and discipline are called for now more than ever before. The issue the party placed before the people during the Bharat Jodo Yatra, Bharat Jodo Nyaya Yatra and the Lok Sabha election campaign are the issues of daily concern to the people of our country. The party must keep reinforcing its narrative. This includes caste census to ensure full social justice, removal of the 50% ceiling on reservations for scheduled castes, scheduled tribes and OBCs. తమకు ఈవీఎంలపై నమ్మకం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అనుమానంగా ఉన్నాయని చెప్పారు. బ్యాలెట్ పేపర్లలోనే ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను ఈసీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా డిసెంబర్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతుందన్నారు జైరాం రమేश. चुनावी प्रक्रिया पर है, इलेक्टोरल रोल पर है. जिस तरीके से विभिन्न राज्यों में मतदाताओं को रोका जाता है मत देने, वोटर सप्रेशन के बारे में बहुत सारी बातें उठी. आज ईवीएम का भी मुद्दा उठा. हरियाणा में जो हमने शिकायतें की थी 20 सीटों को लेकर, इलेक्शन कमीशन ने हमें सुना पर हमारी शिकायतों का उन्होंने नजरअंदाज किया. ఈవీఎంలపై తమకు మొదటి నుంచి అనుమానంగానే ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా వ్యతిరేకంగా ఉంటారని ప్రశ్నించారు పవన్ ఖేరా. जब हम लगातार शिकायतें कर रहे हैं कि साहब इलेक्शन कमीशन की वेबसाइट में घुसकर नाम काटे जा रहे हैं भारतीय जनता पार्टी के नेताओं द्वारा, विधायकों द्वारा, और नाम जोड़े जा रहे हैं, हमने चुनाव आयोग के पास जाकर 10 नेता गए और 99% बैटरी वाला मुद्दा उठाया, कोई जवाब नहीं आया. लगातार तो प्रक्रिया की बात हो रही है, सिर्फ ईवीएम की बात नहीं हो रही. हम संतुष्ट नहीं है, देश के नागरिक संतुष्ट नहीं है चुनाव आयोग के जवाब से, तो जवाब तो दे पहले वो. ఇక ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం 5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి 81 మంది హాజరయ్యారు. సీడబ్ల్యూసీ అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బ్లాక్లు, జిల్లాలలో ఎన్నికల పనితీరు, సంస్థాగత విషయాలపై సమావేశంలో డిస్కస్ చేసింది సీడబ్ల్యూసీ.